వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ యువర్ బాద్షా. మరి మన మొదటి అంశము తెలంగాణ మూమెంట్ లో ఏంటంటే ద ఐడియా ఆఫ్ తెలంగాణ. మరి ద ఐడియా ఆఫ్ తెలంగాణలో మనం ఏం మాట్లాడుతున్నాము అంటే రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ. ఏం తెలుసుకోవాలి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం. చారిత్రక నేపథ్యం గుర్తుంచుకోండి. చారిత్రక నేపథ్యం. మరియు తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలంటే మనం ఉపయోగించాల్సినటువంటి ప్రసిద్ధమైనటువంటి అంశాలు ఏంటి, అసలు తెలంగాణ అంటే ఏంటి అనే కాన్సెప్టే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. గుర్తుంచుకోండి. చారిత్రక నేపథ్యం అంటే ఏంది నాన్న? తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి అంశం. వాట్ ఈస్ దట్ అన్నా? అసలు తెలంగాణ అనే పదం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. వాట్ ఈస్ దట్? తెలంగాణ అనే పదం అంటే ఏంటో మనము ఫస్ట్ తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి. మరి తెలంగాణ అనేటటువంటి పదం ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. మరి తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు. గుర్తుంచుకోండి. ఓకే, రైట్. మరి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు, విషయాలు, కథలు, కార్ఖానాలు ఏంటో చూద్దాం. మరియు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో చారిత్రక నేపథ్యం అన్నాను కదా, మరియు తెలంగాణ అనే పదం ఎలా వాడుతున్నాం అనేది చూద్దాం. అసలు తెలంగాణ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. తెలంగాణ సార్, తెలంగాణ అనే పదం మనకు ఎలా కనిపించింది, అసలు తెలంగాణ అనే పదం ఎలా ఆవిర్భవించింది, దీనిపైన ఫోకస్ పెడితే మనం చూడాల్సినటువంటి అంశం ద తెలంగాణ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే త్రిలింగ అనే భాషా పదం నుండి వచ్చింది. ఏ లింగ? త్రిలింగ అనే భాషా పదం నుండి వచ్చింది, లేదా త్రిలింగ అనే తెలుగు భాషా పదం నుండి పుట్టింది. రేపు ఎగ్జామ్ అడుగుతాడు, ద తెలంగాణ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద విచ్ తెలుగు వర్డ్? ఆ తెలుగు వర్డ్ ఏంది? త్రిలింగ. సార్, త్రిలింగ అంటే అర్థం ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ త్రిలింగ? త్రిలింగ మీన్స్ 3 శైవలింగాస్. త్రిలింగ అంటే అర్థం ఏందినా? 3 శైవలింగాలు. గుర్తుంచుకోండి. 3 శైవలింగాలు గుర్తుంచుకోవాలి. త్రిలింగ అంటే అర్థం ఏందినా? 3 శైవలింగాలు. గుర్తుంచుకోండి, చాలా ప్రసిద్ధమైనది. 3 శైవలింగాలు గుర్తుంచుకోండి. మరి ఆ 3 శైవలింగాలు ఏంటి సార్? ఆ 3 శైవలింగాలు రైట్, ఫస్ట్ వన్ అన్న తోపర్ తోపెస్ట్ శ్రీశైలం. శ్రీశైలం రైట్, మనకు కర్నూలు జిల్లా. గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ద్రాక్షారామం. ద్రాక్షారామం గుర్తుంచుకోవాలి. తర్వాత ముచ్చటగా మూడవది చాలా ప్రసిద్ధమైనది. గుర్తుంచుకోండి, అదే ఏంది? మన కాళేశ్వరం. గుర్తుంచుకోండి, కాళేశ్వరం. సార్, ఈ శ్రీశైలం మనకు ఎక్కడ ఉంది నానా? కర్నూలు. ద్రాక్షారామం మనకి ఎక్కడ ఉంది అంటే శ్రీశైలం రాయలసీమ అని చెప్పుకుంటే, ద్రాక్షారామం ఆంధ్ర ప్రాంతం అని చెప్పుకుంటే, కాళేశ్వరం తెలంగాణ ప్రాంతం. ఇలా తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర రైట్, ఈ 3 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనం ఏమని పిలుస్తాం? త్రిలింగ అంటాం. ఏ లింగ అంటాం? త్రిలింగ. త్రిలింగ అంటే ఏంటి? 3 శైవలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం. అందులో ఒకటి శ్రీశైలం రైట్, మనకి కర్నూలు. ద్రాక్షారామం ఈస్ట్ గోదావరి రైట్. కాళేశ్వరం జయశంకర్ భూపాల్పల్లి. సార్, ఈ కాళేశ్వరంకి ప్రసిద్ధమైన స్టోరీ ఉంది. ఈ కాళేశ్వరంలో ఒకే పానపట్టం పైన ఎన్ని లింగాలు ఉంటాయంటే, కాళేశ్వరంలో ఒకే పానపట్టంపై ఎన్ని శైవలింగాలు ఉంటాయి అంటేనా? ఒకే పానపట్టంపై మనకు ఎన్ని శైవలింగాలు ఉంటాయి సార్ అంటే 2 శైవలింగాలు ఉంటాయి. ఎన్ని శైవలింగాలు? 2 శైవలింగాలు ఉంటాయి. గుర్తుంచుకోవాలి. ఒకే పానపట్టం పైన 2 శైవలింగాలు ఉంటాయి. ఆ 2 శైవలింగాలలో ఒకదాని పేరు ఏంది అంటేనా? ఒకదాని పేరు ముక్తేశ్వరాలయం.
ఏ ఆలయంలోనా? ముక్తేశ్వరాలయం. గుర్తుంచుకోండి, ఒక దాని పేరు ముక్తేశ్వరాలయం. ఇంకో శైవలింగం పేరు కాళేశ్వరాలయం. వావ్. ఇప్పుడు నాకు అప్పచెప్పాలి మీరు, తెలంగాణ అనే పదం ఏ తెలుగు పదం నుండి పుట్టింది? త్రిలింగ అనే తెలుగు పదం నుండి పుట్టింది. త్రిలింగ అంటే అర్థం 3 శైవలింగాలు. ఆ 3 శైవలింగాలు ఏంటి? శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. మరి ఈ 3 శైవలింగాల మధ్య ఉన్న ప్రాంతాన్నే మనం ఏమని చెప్పుకున్నాం? త్రిలింగ అన్నాం. ఈ త్రిలింగ పదం నుండి పుట్టిందే తెలంగాణ అనే పదం. గుర్తుంచుకోవాలి. మరి ఈ కాళేశ్వరం అనేటటువంటి శైవలింగాన్ని ప్రదర్శిస్తే, మనం ఆ శైవలింగ పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేస్తే, ఆ శైవలింగంలో మనకు ఒకే పానపట్టం పైన 2 శైవలింగాలు కనిపిస్తాయి. వెన్ వి విజిటెడ్ ద కాళేశ్వర శైవలింగ ఆర్ పిలిగ్రిమేజ్ సెంటర్, దట్ టైమ్ వి సా 2 శైవలింగాస్ ఆన్ 1 అబాకస్. ఒకే గద్దపై, ఒకే పానపట్టంపై 2 శైవలింగాలు కనిపిస్తాయి. వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ దట్ శైవలింగాస్? One is ముక్తేశ్వరాలయం, సెకండ్ వన్ కాళేశ్వరాలయం. చాలా ఫేమస్, గుర్తుంచుకోవాలి ఇవి 2. మరి ఈ తెలంగాణ పదం అనేది పుట్టింది. మరి తెలంగాణ అనే పదం యొక్క అర్థాన్ని రైట్ మన పివి పరబ్రహ్మ శాస్త్రి గారు గొప్పగా చెప్పడం జరిగింది. మరి తెలంగాణ అనే పదం యొక్క రైట్ భావాన్ని మన పివి పరబ్రహ్మ శాస్త్రి గారు గొప్పగా చెప్పడం జరిగింది. ఎవరు? పివి పరబ్రహ్మ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి రైట్. ప్రసిద్ధమైనటువంటి తెలంగాణ చరిత్ర కళలో ప్రసిద్ధులు, గుర్తుంచుకోవాలి. పివి పరబ్రహ్మ శాస్త్రి గారు. పివి పరబ్రహ్మ శాస్త్రి గారు తెలంగాణ అనే పదం 2 పదాల కలయిక అని చెప్పారు. తెలంగాణ అనే పదం ఎన్ని పదాల కలయిక? తెలంగాణ అనే పదం 2 పదాల కలయిక. ఎన్ని పదాలు? 2 పదాల కలయిక. సార్, ఆ 2 పదాలు ఏంటి? The 2 letters are right. One is తెలుగు, సెకండ్ వన్ ఆనెము. ఒకటి తెలుగు, 2 ఆనెము. సార్, తెలుగు అంటే అర్థం ఏంది? తెలుగు అంటే భాష అని అర్థం. సార్, ఆనెము అంటే అర్థం ఏంది? ఆనెము అంటే అర్థం ప్రదేశం అని అర్థం. ప్రదేశము అని అర్థం. సార్, చాలా మంది ఆనెము అంటే కాయిన్ ఏమో, నాణెము ఏమో అనుకుంటారు. నాణెము ఈజ్ ఏ కాయిన్, ఆనెము ఈజ్ ఏ పర్టికులర్ ప్లేస్. విచ్ ప్లేస్? దట్ Telugu language or Telugu people are living in which area? That residence area is called as Telangana. తెలంగాణ అంటే అర్థం ఏంది? తెలుగు ప్రాంత ప్రజలు నివసిస్తున్న ప్రాంతము లేదా తెలుగు మాట్లాడేవారు నివసించే ప్రాంతాన్నే తెలంగాణ అంటారు. గుర్తుంచుకోండి. ఆ తెలంగాణ అనే పదం 2 తెలుగు పదాల కలయిక. అవి తెలుగు, ఒకటి ఆనెము. తెలుగు మీన్స్ లాంగ్వేజ్, ఆనెము మీన్స్ పర్టికులర్ రీజియన్. ఇది మ్యాటర్. మరి ఈ తెలంగాణ అనే పదంనే మనము డిఫరెంట్ టైమ్స్ గా వాడుతున్నారు. ఎలా? ఒకటి త్రిలింగ అని, ఎస్, తెలాంగ్ అని, తెలంగాణ అని వాడుతున్నారు. ఓకే, త్రిలింగ, తెలాంగ్ మరియు తెలంగాణగా వాడుతున్నారు. ఓకే, తెలంగాణగా వాడుతున్నారు. మరి ఇక్కడ పంచాయత్ ఏంటంటే, ఒక గ్రీకు చరిత్రకారులు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. గుర్తుంచుకోండి. తెలుగు పీపుల్ ని తెలంగాణేట్ అని కూడా మాట్లాడాడు. ఆయన పేరు ఏంటి నానా అంటే, ఆయన పేరే టాలమీ అనే చరిత్రకారుడు. గుర్తుంచుకోండి. టాలమీ గ్రీకు చరిత్రకారుడు. టాలమీ తాను రాసిన ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే బుక్ లో, ఏ బుక్? ఏ గైడ్ టు జియోగ్రఫీ. ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే బుక్. రైట్, ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే బుక్. సార్, ఆ బుక్ లో టాలమీ చెప్పడం జరిగింది. రైట్, మన ఒక రివర్ గురించి మాట్లాడారు. ఆ రివర్ ఏంటంటే, ఈ టాలమీ యొక్క ఈ రచన ప్రకారం
రైట్. ఈ గ్రీకులు తెలంగాణేట్ అనే ప్రజలతో వ్యాపారం చేశారు. ఈ తెలంగాణేట్ అనే ప్రజలు ఒక నది పక్కన నివసించేవారంట. ద తెలంగాణేట్ పీపుల్ ఆర్ లివ్డ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ అన్ రివర్. దట్ రివర్ ఈస్ తెల్లివాహ. రైట్, తెలివాహ రివర్ లేదా తెల్లివాహ, తెల్లివాహ అని కూడా అంటారు. సార్, మన చరిత్రకారులు ఏమని చెప్పారు అంటే తెలివాహ లేదా తెల్లివాహ అనే ప్రాంతాన్ని నదినే గోదావరి రివర్ గా చెప్పుకున్నారు. గోదావరి నదిగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు అనేవారు గోదావరి నది ఒడ్డున నివసించేవారు అని, వారితో మేము వ్యాపారం చేసేవారని టాలమీ తన గ్రంథమైన ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే బుక్ లో రాయడం జరిగింది. సార్, ఈ తెలంగాణ పదాన్ని ప్రధానంగా డైరెక్ట్ గా ఎవరు వాడారు సార్ అంటే, తెలంగాణ అనే పదం ఒకప్పుడు త్రిలింగ అనే పేరుతోనే ఉండేది. నేను చెప్పాను కదా, త్రిలింగాన్ లేదా త్రిలింగనేట్ అనేటటువంటి పదాలు ఉపయోగించబడ్డాయి పురాతన గ్రంథాల్లో. గుర్తుంచుకోండి. మరి మనం బౌద్ధ జాతక కథల్ని అబ్జర్వ్ చేస్తాం. గౌతమ బుద్ధుని యొక్క పూర్వ జన్మల గురించి చెప్పే బౌద్ధ జాతక కథలు. అందులో ఒక ప్రసిద్ధమైనటువంటి జాతక కథ ఏంది అంటే భీమసేన జాతక కథ. దాని పేరేంది? భీమసేన జాతక కథ. మరి ఈ భీమసేనక జాతక కథ ఏమని చెప్పింది అంటే, కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని, వేటి మధ్య నదుల ప్రాంతాన్ని? కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఈ భీమసేన జాతక కథ అనేది గౌతమ బుద్ధుని యొక్క పూర్వజన్మల గురించి చెప్పే జాతక కథల్లో ఏమని చెప్పడం జరిగింది అంటేనా, రైట్, కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని వజ్రభూమి లేదా వజ్రదేశం అని చెప్పొచ్చు, వజ్రభూమి, నాగభూమి మరియు మంజీరా భూమిగా చెప్పడం జరిగింది. మంజీరా భూమిగా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎన్ని పేర్లు వాడారు చూడండి. నాగభూమి లేదా నాగదేశము, వజ్రభూమి లేదా వజ్రదేశము, మంజీరా భూమి లేదా మంజీరా దేశంగా చెప్పుకున్నారు. సార్, ఇన్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దే మెన్షన్ దట్ వాట్ దే మెన్షన్ ఇన్ భీమసేన జాతక Krishna Godavari Delta is commented with the which names? The names are Vajra Bhumi, Naga Bhumi, Manjira Bhumi. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. మరి ఇలా తెలంగాణ అనే పదం మనకు పురాతనమైనటువంటి గ్రంథాలలో ప్రస్తావించడం జరిగింది. మరియు ఎక్కువగా తెలంగాణ అనే పదం సాధారణంగా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఎక్కువగా వాడారంట అంటే, మన తెలంగాణలోని ప్రసిద్ధమైనటువంటి చరిత్రకారులు సూరవరం ప్రతాపరెడ్డి గారు ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మన చరిత్రకారులైనటువంటి పి శ్రీరామ శర్మ ప్రకారం, మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రకారం ఏంటి అంటే, తెలంగాణ అనే ప్రాంతం డైరెక్ట్ గా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఎక్కువగా వాడారు అంటే, అమీర్ ఖుస్రో కాలం నుండి, అమీర్ ఖుస్రో కాలం నుండి అబుల్ ఫజల్ కాలం వరకు, అబుల్ ఫజల్ కాలం వరకు ఎక్కువగా ఏ పదాన్ని ఉపయోగించారంట అంటే, తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ అనే పదాన్ని ఎక్కువగా వాడారు. తెలంగాణ కాదు, తెలంగాణ అనే పదాన్ని ఎక్కువగా వాడారు. గుర్తుంచుకోండి, రైట్. మరి ఇక్కడ అమీర్ ఖుస్రో ఉన్నాడు కదా, ఈ అమీర్ ఖుస్రో ప్రధానంగా చెప్పాడు, మన వరంగల్ ని ఏమని చెప్పాడు తెలుసా? ఒరంగల్ అని చెప్పాడు. ఎస్, హనుమకొండను ఏమని పిలిచాడంటే అనం కింద అని కామెంట్ చేశాడు. ఈ అమీర్ ఖుస్రే మన ప్రతాపరుద్ర టూను లద్దర్ దేవ్ అని పిలిచాడు. ఓకే, రైట్. మరి అమీర్ ఖుస్రో ఏ పోయెట్ యొక్క, ఏ రాజు యొక్క ఆస్థానంలో ఫేమస్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఏ ఖిల్జీ? అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జీవించినటువంటి ప్రసిద్ధమైనటువంటి కవి. అబుల్ ఫజల్ ఎవరు అంటే, మన అక్బర్ ఆస్థానంలో జీవించిన అతని ఆస్థాన చరిత్రకారుడు. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ నుంచి అక్బర్ అనే మొఘల్ చక్రవర్తి మధ్య కాలంలో తెలంగాణ అనే పదం ఎక్కువగా వాడబడింది.
మరి ఇక్కడే మనకు ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, తెలంగాణ పదాన్ని మొదటిసారిగా ఏ శాసనాల్లో ఉపయోగించారు అని. తెలంగాణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాసనమే తెల్లాపూర్. ఏపూర్? తెల్లాపూర్ శాసనం. ఏపూర్ అనా? తెల్లాపూర్ శాసనం గుర్తుంచుకోవాలి. తెల్లాపూర్ శాసనం. సార్ తెల్లాపూర్ శాసనం అనేది మనకు ఎప్పుడు దొరికింది అంటే ఇది యాక్చువల్ గా 1417లో వేయడం జరిగింది. ఈ శాసనం మనకు దొరికింది 2011లో. గుర్తుంచుకోండి, పఠాన్ చెరువుకి సమీపంలో తెల్లాపూర్ అనే గ్రామంలో దొరికింది. ఓకే, రైట్. మరి ఈ శాసనము చాలా మంది ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ పేరుతో వేయబడింది అని చెప్తున్నారు. అతని కోరిక పైన అతని యొక్క సామంతులు తెలంగాణలో మెట్ల బావిని నిర్మించారు అని ఈ శాసనం తెలియజేస్తుంది. గుర్తుంచుకోండి, తెలంగాణ గురించి మాట్లాడిన మొట్టమొదటి శాసనం తెల్లాపూర్ శాసనం. అది ఎప్పుడు? 1417లో. గుర్తుంచుకోండి. మరి ఇంకో శాసనం కూడా ఉంది, తెలంగాణ అనే పదాన్ని వాడినటువంటి శాసనం. ఒరిస్సా రాజ్యాన్ని, కళింగ రాజ్యాన్ని పరిపాలించే సామంత రాజులలో ఒకడు కళింగ రుద్ర గజపతి వేయించినటువంటి శాసనం. ఆ శాసనం పేరే వెలిచర్ల శాసనం. ఏ చర్ల? వెలిచర్ల శాసనం. మరి వెలిచర్ల శాసనం ఎప్పుడు వేయబడింది? 1510లో వేయబడింది. 1510లో. ఎవరు? ప్రతాపరుద్ర గజపతి. ప్రతాపరుద్ర గజపతి వేయడం జరిగింది. గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ చాలా ప్రసిద్ధమైనది ఇంకో శాసనం. ఏ శాసనం నానా అంటే రైట్, చినకంచి శాసనం. గుర్తుంచుకోండి. మరి ఈ చినకంచి మరియు తిరుమల శాసనం, చినకంచి మరియు తిరుమల శాసనం, ఇది ఎప్పుడు అంటే చరిత్రకారులు 1517గా చెప్పుకుంటున్నారు. ఈ శాసనాలు ఎవరు వేయించారంట? శ్రీకృష్ణ దేవరాయ. మరి ఇందులో కూడా తెలంగాణ ప్రాంత ప్రస్తావన ఉంది. మరియు ఇంకో శాసనం కూడా ఉంది. ఆ శాసనం ఎప్పుడు వేశారో తెలీదు. ఆ శాసనం పేరు పుర్లి శాసనం. మరి ఈ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే వెలిచర్ల. గుర్తుంచుకోవాలి, ఇంద్రవర్మ. వెలిచర్ల శాసనం రైట మన ప్రతాపరుద్ర గజపతి. పుర్లి శాసనం గంగ వంశ రాజు అయినటువంటి మన ఇంద్రవర్మ. ఈ శాసనాలు అన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయి సార్ అంటే ఈ శాసనాలు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినటువంటి శాసనాలు. గుర్తుంచుకోండి, నేను ఆల్రెడీ చెప్పా, తెలంగాణ అనేది ఎన్ని పదాల కలయిక? 2. తెలుగు అనే భాష, ఆనెము అనే ప్రాంతము. ఇది ప్రసిద్ధమైనది. ఇలా మనకు తెలంగాణలో పదం యొక్క ఆవిర్భావం గురించి మనం మాట్లాడాం ఈ సెషన్ లో. ఏమేమి మాట్లాడాం ఈ సెషన్ లో? మనం తెలంగాణ పద ఆవిర్భావం గురించే మాట్లాడాం. ఈ తెలంగాణ అనే పదం ఎలా స్టార్ట్ అయింది అనేది గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ లో ఈ శాసనాల పైన మనకు క్వశ్చన్స్ రావచ్చు. ఎలా అడగొచ్చు? తెల్లాపూర్ శాసనం ఏ సంవత్సరంలో, వెలిచర్ల శాసనం ఏ సంవత్సరంలో, మరియు చినకంచి తిరుమల శాసనాలు ఏ సంవత్సరంలో. లేదంటే ఏం చేయొచ్చు? రైట్, మన ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాను. మరి ఈ శాసనాలు ఇచ్చేసి ఈ రాజుల పేర్లు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ గా అడగొచ్చు. ఎలా అడిగినా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, రైట్. మరి దీని తర్వాత మనకు ఏముంటుంది అంటే తెలంగాణ ప్రాంతం యొక్క భౌగోళిక విషయం మాట్లాడతాం. ఓకే, రైట్.